మన శంకర వరప్రసాద్ గారు పండక్కి రావడం కాదు, థియేటర్లకు పండగ తెచ్చాడు. లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్, వైలెన్స్ ఇలాంటి ట్రెండ్ కొనసాగుతున్న ఈ టైంలో కామెడీని స్ట్రెంత్ చేసుకొని ఏదైతే తెలుగు కమర్షియల్ ఫార్ములా ఉంటుందో దాన్ని అంత గట్టిగా పట్టుకొని సక్సెస్ కొట్టడం అంత ఈజీ కాదు. అలాంటిది అనిల్ రావిపూడి 9 హిట్లు వరుస పెట్టి కొట్టాడు. అది కూడా సినిమాకి బ్లాక్ బస్టర్ రేంజ్ అనేది పెరిగిపోతానే ఉంది. మేబీ రాజమౌళి కూడా రావిపూడి సంక్రాంతికి వస్తున్నాడంటే కాంపిటీషన్కి రావడానికి ఆలోచిస్తాడేమో. మేబీ కమ్బ్యాక్ నుంచి మనం వింటాను ఏంటంటే ప్రతి సినిమాకి ఈ సినిమాలో మీరు వింటే చిరంజీవిని చూస్తారు అని చెప్తానే ఉన్నారు. కానీ అలాంటివి చెప్పి చెవిలో పూలు పెట్టిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఎక్కడో ఖైదీ 150, వివి నాయక్, బాబీ వాల్తేర్ వేరయ్య వాళ్ళు బాగా చూపించారు. ఈ మధ్యలో కొన్ని సినిమాలు వచ్చాయి, ముఖ్యంగా వాటిలో బోలా శంకర్. ఆ సినిమా చూసినప్పుడైతే చిరంజీవి యాక్టింగ్ మర్చిపోయాడేమో అనే ఫీలింగ్ నాకు వచ్చింది. కానీ అలాంటిది అనిల్ రావిపూడి చిరంజీవి గారిని అబ్సల్యూట్ బెస్ట్ చూపించాడు. అసలు నెక్స్ట్ చిరంజీవి గారితో సినిమా దిగబోయే వాళ్ళకి ఇక ఛాలెంజ్, నేను ఈ రేంజ్ లో చూపించా చిరంజీవిని, నువ్వు చూపించగలవా అన్న ఛాలెంజ్ ఇచ్చిన రేంజ్ లో చూపించాడు. ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే ఎప్పుడైతే తన జోన్ లో ఉండి తను కానీ పర్ఫార్మెన్స్ చేస్తే ఐ పర్సనలీ ఫీల్ ఈజ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ. ఐ థింక్ నో స్టార్ కెన్ కమ్ క్లోజ్ టు హిమ్. ఈ సినిమాలో కానీ మీరు చూస్తే డాన్సులు కానీ, ఫైట్లు కానీ, కామెడీ కానీ, ఎమోషన్ కానీ అన్ని 100% వర్కౌట్ అవుతాయి. ఎక్కడ ఓవర్ ద బోర్డ్ అనిపించదు, క్రింజ్ అనిపించదు. అండ్ అఫ్ కోర్స్ చిరంజీవి గారి కామెడీ టైమింగ్ నాకు తెలిసి కమెడియన్స్ కూడా అంత ఈజీగా మ్యాచ్ చేయలేదు చాలా మంది. అండ్ ఈ సినిమాలో అనిల్ రావిపూడి దాన్ని చాలా పర్ఫెక్ట్ గా వాడుకునేవారు. అండ్ అఫ్ కోర్స్ కమ్బ్యాక్ తర్వాత ఏ డైరెక్టర్ ఈ రేంజ్ లో అట్లీస్ట్ ఈవెన్ 10% కూడా వాడుకోలేదు కామెడీ యాంగిల్ మాత్రం. చిరంజీవి గారు ఆ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పడినప్పుడు ఆటోమేటిక్ గా మన కలర్ గ్రేడింగ్ ఎలా ఉంది, విఎఫ్ఎక్స్ ఎలా ఉంది, ఇవన్నీ అసలు మనం పట్టించుకోం. ఆటోమేటిక్ గా మనం సినిమాలకు లీనం అయిపోయింటాం. మనం పర్ఫార్మెన్స్, ఎంటర్టైన్మెంట్ ఆ జోన్ లోకి వెళ్ళిపోతాం. అండ్ దట్టు బోలా శంకర్ ఇలాంటి సినిమా తర్వాత ఇలాంటి సినిమా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే బోలా శంకర్ సినిమా ఫ్లాప్ అవడం వేరు, ఆ సినిమా చూసి అసలు చిరంజీవి అనేవాడికి యాక్టింగ్ వచ్చా లేదా మర్చిపోయాడా అనే ఫీలింగ్ వచ్చింది. సో ఎప్పుడైతే మళ్ళీ ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ చూస్తామో ఇదిలా చిరంజీవి అంటే అని అనాలనిపిస్తుంది. అండ్ అఫ్ కోర్స్ చిరంజీవి గారిని ఇలా చూసినప్పుడు ఇంకా ఇలా చూడాలనే ఫీలింగ్ వస్తుంది. కానీ బట్ స్టిల్ లైక్ బాబీ కావచ్చు, లేకపోతే శ్రీకాంత్ వదిలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఏ ఫిలిం దట్ సెలబ్రేట్స్ చిరంజీవి ఆన్ స్క్రీన్. ఇంకా చిరంజీవి తన భుజాల మీద కాకుండా అట్లీస్ట్ ఒక్క సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఫుల్ హై మూమెంట్స్ తో చిరంజీవి గారిని సెలబ్రేట్ చేసుకునేటట్టు బ్యూటిఫుల్ చిరంజీవి అన్న రేంజ్ లో ఒక సినిమా పడాలని అయితే అనుకున్నా. బాబీ, శ్రీకాంత్ వదిలా ఎవరు తీసినా ఓకే, అదే సందీప్ రెడ్డి వంగ గారు అయితే ఇంకా బాగుంటదని కూడా మనం అనుకున్నాం. మరి చూడండి, అఫ్ కోర్స్ జస్ట్ ఎంతసేపు ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ అని చెప్పి చాలా అనేవాళ్ళు. కానీ ఈ రేంజ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఆయన స్క్రీన్ మీద 70 కాకుండా 40 ఆ రేంజ్ ఆఫ్ జోష్ చూపించినప్పుడు చల్తా హై. కరెక్ట్ గా తీసే డైరెక్టర్ ఉండాలి, కానీ ఆయన మాత్రం 20s లెగ్ కూడా వెళ్ళిపోయేటట్టున్నాడు. అండ్ ఇంకా సినిమాలో వెంకటేష్ గారి క్యామియో కావచ్చు, నయనతార గారి రోల్ కావచ్చు, ఎవరైతే మొత్తం ఉన్న కమెడియన్స్ కావచ్చు, అందరూ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు, పర్ఫెక్ట్ గా చేశారు. మొత్తం ఫుల్ టు ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంటది. ఎవరైనా ఈ సినిమా చూడాలా అని ఆలోచించుకుంటా ఉంటే గుడ్డిగా బుక్ చేసేయండి, డెఫినెట్లీ ఎంటర్టైన్ అవుతారు. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా.